దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట శుభములు తెలియజేస్తున్నాను. మంచిది, రండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుడు మనందరినీ వాక్యం ద్వారా బలపరచబడునుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే భయపడకుమో. హల్లెలూయా. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలని మీ అందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఉదయకాలంలో దేవుని మాటల చేత బలపరచబడాలని ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీతో దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం, దేవుడు చెప్తున్న మాట ఏంటి సార్, భయపడకము. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా, ఏ కుటుంబాలకు వెళ్ళినా భయం అనేది ప్రతి ఒక్కరిని ఏలతా ఉంది. భయము మనుషుల్ని బలహీనంగా చేస్తుంది. భయం చేత చాలామంది రోగాల పాలైపోతున్న రోజులు ఈ రోజులు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనే వాక్యాన్ని ఆలకిస్తూ మీ అందరితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి భయములతో కృంగిపోతున్నా దేవుడు ఈరోజు నీకు మాటిస్తున్నాడు, మీరు భయపడొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు దేవుడు మనం భయపడొద్దు అంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు మన జీవితంలో, ఎలాంటి కార్యాలు మన జీవితంలో ఆయన చేయాలనుకుంటున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించిన కొన్ని మాటలు ఈ రోజున మీతో చెప్తాను. ఎందుకు దేవుడు భయపడొద్దు అంటున్నాడు? కారణం ఏంటంటే, అదే 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచ్చిన మాట ఏంటంటే, ఆయన నిన్ను విమోచించబోతున్నాడు కనుక నీవు భయపడవసరం లేదు. ఈ రోజున దేవుడు నిన్ను విమోచించాలనుకుంటున్నాడు. ఏ విషయంలో నువ్వు మగ్గిపోతున్నావో, దేనిని చూసి నువ్వు భయపడిపోతున్నావో, దేనిని చూసి నీ కలవరం చెందుతున్నావో, దేనిని చూసి భయపడిపోయి మనుషులకు దూరం అయిపోతున్నావో, వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విమోచించునగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను విమోచించబోతున్నాడు. భయపడ మాకు. ఒకవేళ ఇప్పటికీ వాక్యాన్ని వింటే నీవు స్టిల్ ఇప్పుడు నువ్వు భయంతో ఉన్నావా, భయంతో వాక్యాన్ని చూస్తున్నావా, అయితే దేవునికి మాటిస్తున్నాడు. దేవుడికి మాటిస్తున్నాడు, దేవునికి ప్రమాణం చేస్తున్నాడు, దేవుడు నీతో నిబంధన చేస్తున్నాడు, భయపడ మాకు, నేను నిన్ను విమోచించబోతున్నా. హల్లెలూయా. వేటి నుంచి దేవుడు మనని విమోచించబోతున్నాడు? ఈ దేనిలో నుంచి మనం విమోచించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడో ఈ రోజున 2-3 విషయాలు, కొన్ని విషయాలు మీతో పంచుకుని నేను ముందుకు వెళతాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేని నుంచి దేవుడు మనం విమోచించబోతున్నాడు? దేని నుంచి మనం విమోచించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అని అంటే, మొదటిగా చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, వారి యావత్ బాధల్లో నుంచి నేను వారిని విమోచించబోతున్నా. హల్లెలూయా. దేని నుంచి మనం విమోచించబోతున్నాడు తెలుసా? ఏ బాధల చేత నువ్వు కృంగిపోతున్నావా, అది చిన్నదా పెద్దదా, ఎవరు తీర్చదా, నువ్వు కలవరపడుతున్నావేమో, దేవుడు నీతో చెప్తున్నాడు, వారి యావత్ బాధల్లో నుంచి నేను వారిని విమోచిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు మాటిస్తున్నాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ గమనించు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకుడిగా మీతో నాకు చెప్పమన్న మాట ఏంటి తెలుసా? దేవుడు ఈ రోజు నుంచి మిమ్మల్ని విమోచించబోతున్నాడు. దేంతో తెలుసా? దేని చేత నువ్వు నలగొట్టబడిపోతున్నావో, దేని చేత నువ్వు కృంగిపోతున్నావో, దేని చేత ప్రశాంతత కోల్పోయావో, ఆ యావత్ బాధల్లో నుంచి దేవుడు నిన్ను విమోచించునగాక. హల్లెలూయా. గట్టిగా మరొకసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవది, దేవుడు మన దేనిలోంచి విమోచించబోతున్నాడు? ఏ విషయం నుంచి విమోచించి మన జీవితాన్ని దేవుడు ఆనందమయంతో నింపబోతున్నాడు అంటే, రెండవది పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 18వ వచనం ఒక మాట ఏంటంటే, మన శత్రువుల చేతుల్లోంచి దేవుడు మనల్ని విమోచించబోతున్నాడు. ఈ రోజున అడుగడుగున దేవుని బిడ్డలకి శత్రువులు, ఎటువైపు వెళ్ళినా, ఏ ప్రక్కకి వెళ్ళినా శత్రువులు. ఇంటిలో శత్రువులు, సమాజంలో శత్రువులు, ఇళ్ళ పక్కన శత్రువులు, సంఘాల్లో ఒకటి మధ్యకాల శత్రువులు తయారైపోతున్నారు. అయితే దేవునికి మాటిస్తున్నాడు, ఏ శత్రువును చూసి నువ్వు భయపడ మాకు, ఎవరిని చూసి నువ్వు కలవరపడ మాకు. దేవుడు మాటిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్నే దేవుడు బలపరుస్తున్నాడు. నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోతే భయపడ మాకు. ఏ శత్రువు చేత నువ్వు నలగట్టబడుతున్నావో ఆ శత్రువులందరిలోంచి నేను నిన్ను విమోచించబోతున్నా. దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు విమోచించే దేవుడు. మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్న, ప్రకటిస్తున్న దేవుడు, పూజిస్తున్న దేవుడు విమోచించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కనుక మీరు భయపడమాకండి. వాక్యాన్ని వింటనే మీతో దేవుడు చెప్తున్నాడు, నీకు కలిగిన యావత్ బాధల్లో నుంచి ఈరోజు దేవుడు నిన్ను విడిపించునగాక. రెండవది, శత్రువుల చేతుల్లో నుంచి దేవుడు మిమ్మల్ని విమోచించబోతున్నాడు కనుక మీరు ఈ రోజు నుంచి భయపడదు, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేవుని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని దీవించునగాక.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవుని స్తోత్రాలు. ఈరోజు నాయన నీకు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఈ ఆదరణ గడియ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతమంది బిడ్డలు ఈ దైవాత్మక కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటున్నారో వారందరినీ ధైర్యపరచునుగాక. ఈరోజు మీరు మాట్లాడి భయపడొద్దని చెప్పారు ప్రభా. ఎందుకు భయపడొద్దు? మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. ఏం చేయబోతే మీరు మాట్లాడారు అవన్నీ జరుగునుగాక. వాక్యాన్ని ప్రతి బిడ్డ ధైర్యపరిచి నెమ్మదితో, సంతోషంతో, ఆరోగ్యంతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీకు ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి గమనించండి. మీరు ఇంకెవరైనా సరే ఈ వాక్యాన్ని దేవుని బిడ్డలారా మీరు ఈ వాక్యం చేత ఆదరించబడితే అనేక మంది ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఇంకా మీరు ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు విని దేవుడి చేత బలపరచబడి దీవించబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.